సూపర్ స్టార్ 'మహేష్ బాబు', 'రాజమౌళి' కాంబినేషన్‌లో వస్తున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమాని కేఎల్ నారాయణ నిర్మిస్తూ ఉండగా, హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యమవుతోందని సమాచారం. ఇక ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో కాస్టింగ్‌ని ఎంపిక చేసే పనుల్లో ఉన్నారు రాజమౌళి. ఈ సినిమాలో నటీనటుల ఎంపికతో కూడా రాజమౌళి తన పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వెళ్తున్నారు. మహేష్ బాబు సినిమాలో ఇదివరకు కొరియన్ హీరోయిన్‌ని తీసుకుంటున్నారన్న టాక్ అయితే వచ్చింది. కానీ ఈ సినిమాలో ఫైనల్‌గా మన హీరోయిన్‌నే లాక్ చేశారట. ఇంతకీ మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న కథానాయిక ఎవరు అంటే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ షిఫ్ట్ అయినటువంటి సెటిల్ అయినటువంటి ప్రియాంక చోప్రా అని తెలుస్తోంది. మహేష్ బాబుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అంటే అదే రేంజ్ ఉండాలి. అదే ఈ సినిమా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ వైల్డ్ భారీ అంచనాలతో వస్తుంది కాబట్టి ఈ సినిమాకి తగినట్లుగానే హీరోయిన్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకే ప్రియాంక చోప్రా అయితే అందుకు పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యారట. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాలు మానేసింది. అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాలు ఓకే చెప్పబోతోందని తెలిసింది. ఇక 'బాహుబలి', 'త్రిబుల్' సినిమాలతో ఇంటర్నేషనల్ లెవెల్‌లో క్రేజ్ తెచ్చుకున్నాడు డైరెక్టర్ రాజమౌళి. కాబట్టి ఆయన సినిమా అంటే ఇంటర్నేషనల్ లెవెల్‌లో మార్కెట్ ఉంటుందని ప్రియాంక గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట. ఇక ప్రియాంక చోప్రా నిజంగానే ఈ సినిమా చేస్తుందా లేదా అన్నది అఫీషియల్ అప్డేట్ వస్తే కానీ తెలుస్తుంది. ఇక మహేష్ బాబు, ప్రియాంక ఆన్ స్క్రీన్ జోడీ కడితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. 'బాహుబలి', 'త్రిబుల్'లతో డైరెక్టర్ రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పుడు 'జక్కన్న' కోసం హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశ విదేశాల్లో రాజమౌళికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే 'త్రిబుల్'తో గ్లోబల్ హిట్ కొట్టిన రాజమౌళి ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. 'త్రిబుల్' విడుదలకి ముందే తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ఉంటుందని ప్రకటించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై మంచి హైప్ ఏర్పడింది. రాజమౌళి, మహేష్ బాబు ప్రాజెక్ట్‌ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఏడాదికి పైగా ఈ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటన అయితే రాలేదు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ రాశారు. యాక్షన్, అడ్వెంచర్ కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెజాన్ అడవుల్లోనే జరగనుంది. ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 1000 కోట్ల రూపాయలు అని సమాచారం. జనవరిలో ఈ చిత్రం అధికారిక ప్రకటన ఉంటుంది అని తెలిసింది. ఇక ఫిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ అవబోతోంది.